కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం విదేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి రేణిగుంట విమానాశ్రయాన్ని అధికారికంగా ఈ వీసా ఎంట్రీ పాయింట్గా గుర్తిస్తూ పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో విదేశీ యాత్రికులు తిరుపతికి రావాలంటే ముందుగా చెన్నై, బెంగళూరు లేదా హైదరాబాద్ వంటి ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాలకు చేరుకుని అక్కడ సుదీర్ఘంగా ఉండే ఇమ్మిగ్రేషన్ కౌంటర్లలో ఈ వీసా ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి వచ్చేది. ఆ తర్వాత మళ్లీ వేరే రోడ్డు, రైలు మార్గాలు లేదా దేశీయ విమానాల ద్వారా తిరుపతికి చేరుకోవాల్సి రావడంతో వారికి సమయం వృధా అవడమే కాకుండా తీవ్ర శ్రమ ఎదురయ్యేది. తాజా నిర్ణయంతో విదేశీ ప్రయాణికులు ఇతర మెట్రో నగరాలకు వెళ్లే పని లేకుండా నేరుగా తిరుపతి విమానాశ్రయంలోనే తమ ఇమిగ్రేషన్, వీసా స్టాంపింగ్ లాంఛనాలను అత్యంత సులభంగా ముగించుకుని నేరుగా శ్రీవారి దర్శనానికి వెళ్లే వెసులుబాటు లభించింది. భారత ప్రభుత్వం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 172 దేశాల పౌరులకు ఆన్లైన్ ఈ వీసా సదుపాయాన్ని అందిస్తోంది. విదేశీ ప్రయాణికులు ఎంబసీల చుట్టూ తిరిగే పని లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఫీజు చెల్లిస్తే సాధారణంగా 95% దరఖాస్తులు కేవలం 72 గంటల్లోనే ఆమోదం పొందుతాయి. పర్యాటకం సహా మొత్తం 17 విభిన్న కేటగిరీల్లో 30 రోజులు, ఏడాది, 5 ఏళ్ల కాల పరిమితులతో ఈ వీసాలు లభిస్తాయి. అయితే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునే ప్రయాణికులు తమ వద్ద కనీసం 6 నెలల చెల్లుబాటు ఉన్న పాస్పోర్టుతో పాటు తమ ప్రయాణానికి కనీసం 10 రోజుల ముందే ఆన్లైన్లో ఈ వీసా అనుమతి పత్రాన్ని పొంది ఉండాలి. తిరుపతి ఎయిర్పోర్టుతో పాటు మధ్యప్రదేశ్లోని భోపాల్, పంజాబ్లోని అట్టారీ సరిహద్దు చెక్పోస్టులతో సహా మరికొన్ని వ్యూహాత్మక ప్రాంతాలకు కూడా కేంద్రం ఈ వీసా ఎంట్రీ సదుపాయాన్ని విస్తరించడం విశేషం. ప్రస్తుతం తిరుపతి విమానాశ్రయానికి రెగ్యులర్ అంతర్జాతీయ సర్వీసులు లేనప్పటికీ కేంద్రం ముందస్తుగా ఈ వీసా కౌంటర్ను మంజూరు చేయడం ద్వారా భవిష్యత్తులో నేరుగా విదేశీ విమానాల రాకపోకలకు మార్గం సుగమమైంది. ఇప్పటికే ఇక్కడ పెద్ద విమానాలు ల్యాండ్ అయ్యేందుకు వీలుగా రన్వేను 2286 మీటర్ల నుంచి 3819 మీటర్లకు విస్తరించడమే కాకుండా అధునాతన మౌలిక సదుపాయాలను సిద్ధం చేశారు. డిసెంబర్ 2024లోనే సింగపూర్ నుంచి ఒక అంతర్జాతీయ చార్టర్డ్ విమానం తిరుపతిలో విజయవంతంగా ల్యాండ్ అవ్వడం ఈ దిశగా పడిన తొలి అడుగుగా భావించవచ్చు. గల్ఫ్ దేశాలైన దుబాయ్, అబుదాబిలతో పాటు ఇతర ఆసియా నగరాల నుంచి నేరుగా తిరుపతికి విమాన రాకపోకలు ప్రారంభమైతే ఆధ్యాత్మిక పర్యాటకం మరింత ఊపందుకుంటుంది. ఏటా లక్షలాది మంది వచ్చే విదేశీ భక్తులకు నేరుగా తిరుపతి ఎయిర్పోర్టులోనే ఇమిగ్రేషన్ పూర్తయ్యే ఈ నూతన విధానం తిరుపతిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత ఉన్నత స్థానంలో నిలబెట్టనుంది.